చంద్రబాబు సర్కార్ నిర్వాకంతో రొయ్య రైతుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ఓవైపు రొయ్యల ధరలు పతనమవుతూ ఉండగా మరోవైపు భారీగా పెంచిన మేత ధరలు రొయ్యల సాగుకు పెను భారంగా మారాయి. ఫీడ్ తయారీదారులు, ప్రాసెసింగ్ కంపెనీలు ఎగుమతిదారులకు కొమ్ము కాస్తూ రైతుల ప్రయోజనాలను పట్టించుకోని ప్రభుత్వ వైఖరిపై అన్నదాతలు కన్నెర చేస్తున్నారు. ఆక్వా హబ్గా పేరుగాంచిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. డాలర్ల పంటను పండించే రైతన్న సిండికేట్ల దోపిడీకి బలైపోతున్నా సాగులో సర్కార్ సాయం అందించడంలో చేతులెత్తేసింది. ఒకవైపు సీడ్, ఫీడ్ కంపెనీల దోపిడీ, మరోవైపు రొయ్యల ధర పతనం కావడంతో ఆక్వా రైతులు రోడ్డెక్కారు. కూటమి సర్కార్ తీరుతో విసిగిపోయిన రైతులు సిండికేట్ల దోపిడీకి బలి కాలేమని సాగు సాగించలేమంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతుల దీన పరిస్థితిపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. రేయింబవళ్లు చెరువులను కంటికి రెప్పలా కాచుకుని రైతన్నలు ఆక్వా సాగు చేస్తుంటే మేత ధరలు పెంచి, రొయ్య రేట్లు తగ్గించి ఫీడ్, ప్రాసెసింగ్, ఎక్స్పోర్టర్స్ సిండికేట్గా మారి రైతుల కష్టాన్ని గద్దలా తన్నుకుపోతున్నారు. ఫీడ్ కంపెనీల సిండికేట్ దోపిడీని అడ్డుకోవాలని, తమ గోడు పట్టించుకోవాలని రైతులు మొరపెట్టుకుంటున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. నష్టాలతో సాగలేక సాగుకు సెలవు తప్పదంటున్నారు ఆక్వా రైతులు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 2.63 లక్షల ఎకరాల ఆక్వా చెరువులకు 60% విస్తీర్ణంలో రొయ్యలు సాగవుతున్నాయి. ఏటా దాదాపు 3 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తితో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. కానీ రొయ్యలు పండించే రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ముడి సరుకు ధరలు పెరిగాయని మేత ధరలు పెంచినప్పుడు, ముడి సరుకు ధరలు తగ్గినప్పుడు మేత ధరలు ఎందుకు తగ్గించడం లేదని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. సిండికేట్ మొత్తం టీడీపీకి చెందిన వారే కావడంతో చంద్రబాబు ప్రభుత్వం కావాలనే తమ గోడు పట్టించుకోవడం లేదంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అప్సడా చట్టంతో ఫీడ్, సీడ్ అంశాల్లో తమకు వెన్నుదన్నుగా నిలిచారని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలంలోని రైతన్నలు స్పష్టం చేస్తున్నారు. రూపాయిన్నరకే పవర్ సబ్సిడీ ఇచ్చి ఆక్వాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన జవసత్వాలు నింపారని వారు గుర్తు చేస్తున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆక్వా రైతులకు అండదండగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి పాలనకు, నేడు సిండికేట్ల చేతుల్లో కీలుబొమ్మగా మారిన చంద్రబాబు పాలనకు పొంతనే లేదని వారు అంటున్నారు. రైతుల పక్షాన కాక తమ సామాజిక వర్గానికి చెందిన సిండికేట్ మాఫియా పక్షాన నిలిచిన చంద్రబాబు పాలనకు తాము ఓటుతోనే బుద్ధి చెబుతామని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీన భీమవరం వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ గోడు చెప్పుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఆయన ద్వారానే తమకు న్యాయం జరుగుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా హబ్గా పేరుగాంచినటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తిగా చూస్తే కనుక ఆక్వాకు సంబంధించినటువంటి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని చెప్పొచ్చు. చూస్తే కనుక డాలర్ల పంట ఏకంగా డేలా పడిపోయింది. విదేశీ మార్గద్రవ్యాన్ని అందిస్తున్నటువంటి ఆక్వా రంగానికి సంబంధించి కూడా అన్నదాతలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చూస్తే కనుక పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం కూడా ఉన్నారు. ఇక్కడ చూస్తే కనుక గత 2 ఏళ్లలో కూడా చూస్తే కనుక ఎప్పుడు ఎరగని రీతిలో కూడా సుమారు ఫీడ్ రేట్ల విషయంలో చూసుకుని కనుక ఫీడ్లు విచ్చలవిడిగా పెంచేశారు. గత 2 ఏళ్లలో చూసుకుని ఏకంగా వనామీ కానీ, ఇటు చూస్తే కనుక టైగర్ ఫ్రాన్కి సంబంధించి కానీ ఏకంగా కేజీకి చూస్తే కనుక 10 నుంచి 12 రూపాయలు పెంచేశారు. దీని మీద అన్నదాతలు సాగుకు సంబంధించి ఎటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫీడ్ విషయంలో మీరు ఎట్లాంటి కష్టాలు పడుతున్నారు? ఇప్పుడు జరుగుతున్న చాలా దారుణమైనటువంటి పరిస్థితిని మేము ఈ రోజున అనుభవిస్తున్నాం. గత 4 దశాబ్దాల కాలంలో రైతు మేము ఆక్వా సాగు చేస్తున్నప్పుడు ఆ రోజున కేజీ 600 రూపాయల రేటు ఉంటే ఆ రోజున మేత బస్తా కేవలం 800 రూపాయలు ఉండేది. ఈ రోజుని అదే రొయ్యి 600 రూపాయల రొయ్యి ఈ రోజున 300 రూపాయలు ఉంటే మేత బస్తా ఈ రోజుని 2500-3000 రూపాయల బస్తా అయింది. టన్నుకు 1,00,000 రూపాయలు దాటేసిన పరిస్థితి. జగన్ గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కడికి కూడా 2 రూపాయల కరెంట్ ఆయన నాణ్యమైన కరెంట్ ఇచ్చాడు. ఈ రోజు నిజంగా వర్షం వచ్చి కొద్ది గాలి వేసేటప్పుడు కరెంట్ తీసేస్తున్నాడు. ఈ లోపల జనరేటర్ లాంచ్ చేసుకోవడం, వెంటనే మరి జనరేటర్ మరి డీజిల్ ఖర్చు చూసుకుంటే ఈ రోజు మళ్ళీ 5-6 రూపాయలు పెరిగిపోయింది. మరి ఆ రకంగా లెక్కేసుకుంటే 4 గంటల కరెంట్ లేకపోతే 100-120 రూపాయలు 100-120 లీటర్ల డీజిల్ కావుతుంది. అంటే రైతు భారం డబల్ అయిపోతుంది. ఓ పక్కనేమో రైతులు రై రేట్ లేక దివాలా కోరలో రైతు ఉంటే మరి ఈ రకంగా కరెంట్ తీసేసి కరెంట్ లేకుండా, సబ్సిడీ లేకుండా ఓ పక్కన సత్సజ్జలతో రైతులు చాలా మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ 2 సంవత్సరాల్లో ఒక నరకాసురుడు మనకి మా రైతులు ఆక్వా రైతులకి ఒక నరకాసురుడు ప్రమాణ స్వీకారం చేసాడండి. అతను ఎవరంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండి. ఆయన ఎక్కిన కాడి నుంచి ఇవాళకి కూడా మనకి రైతు ఆక్వా రైతు అన్నవాడు ఇవాళ నట్టేటి మురిగిపోయాడండి.
ఒక్క రూపాయి కూడా ఆదాయం లేకుండా లక్షల లక్షల నష్టం. ఎటు చూసినా మేత రేట్ ఏమో పెంచుతున్నాడు, రేటు తగ్గించాడు. ఇప్పుడు మేత రేటు పెరిగినప్పుడు రేటు పెరిగితే మనకి ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. కానీ మేత రేట్ ఏమో హైలోకి వెళ్ళింది, రేట్ ఏమో పాతాళానికి పోయిందండి. ఎప్పటికైనా కానీ పాలించే పాలకులు కళ్ళు తెరిచి తమకు సంబంధించినటువంటి ఏదైతే ఆక్వాకు హబ్బుగా ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి రైతులను ఆదుకోవాలని చెప్పి వారు కూడా ముక్తకంఠంతో చెబుతున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి రైతాంగం సంబంధించిన విధానాలు అయితే పూర్తిగా అప్సరా చట్టాలు కానీ ఉన్నటువంటి విధానాలు కానీ పూర్తిగా తమకు అండగా ఉన్నటువంటి విధానాలకు సంబంధించి కూడా అవి అయితే ఏతున్నాయో వాటికి సంబంధించి పూర్తిగా తమ గుర్తెచ్చుకునే పరిస్థితులు వచ్చాయి. మరోసారి భీమవరంకు సంబంధించినటువంటి సభకి అవుతుంది పూర్తి స్థాయిలో రైతులతో ముఖాముఖి కానున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా తాము ఆ సభకు కూడా వెళ్ళి ఆయనతో తమ గోడు చెప్పుకుంటామని చెప్పి అన్నదాతలు కూడా స్పష్టం కూడా కనబడుతుంది. విజయశ్రీ వెంకటతో రాజు, సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. టన్ను వనామీ రొయ్యల ఉత్పత్తికి 2.06 లక్షల రూపాయలు, టన్ను టైగర్ రొయ్యల ఉత్పత్తికి 3.50 లక్షల రూపాయలు, చేపలకైతే 1.10 లక్షల వరకు పెట్టుబడవుతుంది. రొయ్యల మేత కోసం 1.50 లక్షలు, చేపల మేతకైతే 75,000 రూపాయల వరకు రైతులు ఖర్చు చేస్తుంటారు. 2023లో రొయ్యల మేత ధర టన్ను 72,000 రూపాయలు ఉండగా ప్రస్తుతం 1.08 లక్షల రూపాయలకు చేరింది. గత 5 నెలల్లో టన్నుకు 16,000 రూపాయల చొప్పున పెంచగా సీఎం సమక్షంలో జరిగిన సమావేశంలో 4,000 రూపాయలు తగ్గించేందుకు అంగీకరించిన కంపెనీలు 24 గంటలు తిరగకుండానే టన్నుకు 2,000 రూపాయల కంటే మించి తగ్గించే ప్రసక్తే లేదని ప్లేట్ ఫిరాయించాయి. రొయ్యల ధరలు పడిపోవడంతో ఇప్పటికే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కూటమి ప్రభుత్వం సిండికేట్ వ్యవస్థను నిర్మూలించాలని ఆక్వా రైతులు కోరుతున్నారు. ఆచంట, పాలకొల్లు, ఉండి, నరసాపురం నియోజకవర్గాల్లో రైతులు అనేక నిరసనలు తెలియజేసినా కూటమి సర్కారులో చలనం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకొచ్చిన అప్సడా చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ₹1.5 విద్యుత్ సబ్సిడీ అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆక్వా రైతులకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేసిన దాఖలాలు లేవని రైతులు కన్నెర్ర చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రైతులు కూడా ఆక్వా రైతులు మనకు ఉన్నారు. వాళ్ళని అడిగి ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కూటమి అధికారం చేపట్టిన 2 ఏళ్ల నాటి నుంచి కూడా వీరు ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారో వీరితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? ఆక్వా రైతు సాగు చేసే పరిస్థితి ఇప్పుడు ఉందా, లేకపోతే ఎలా ఉంది పరిస్థితి? కాపు హాలిడే వైపు ప్రకటించే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజైతే ఆక్వా చెరువులు చేసి కన్నా ఏ ఉత్తన్న చేసుకుంటాం మెరుగని చెప్పి రైతుల్లో ఈ రోజున ఉంది. ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు ఆక్వా సాగు రైతులు వదలలేక ఏంటంటే వేరే దారిలోకి వెళ్ళలేక ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఆక్వా సాగు చేస్తున్నాం తప్పించి రైతులకు ఎటువంటి ఏ పంట రైతులకైనా ఈరోజు రాష్ట్రంలో మరి గిట్టుబాటు ధర లేకుండా ఉన్నదంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. కరెంటు బిల్లులు, మ్యానుఫ్యాక్చర్, ఇక్కడ మనుషులు, మరి సీడు, ఇంకా ఎన్ని రకాల ఖర్చులతో ఈరోజు ఈ రకమైన పరిస్థితుల్లో ఏంటంటే మేము ఇలాగా ఉన్నామంటే మమ్మల్ని ఏం చేద్దామని చెప్పని ప్రభుత్వం ఉన్నదని చెప్పని రైతుల ద్వారా నేను సూటుగా ప్రశ్నిస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో రైతులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళిన తర్వాత అల్టిమేటం ఇచ్చిన తర్వాత మేము ఏ రకంగా రోడ్డు ఎక్కుతా ఉన్నది ప్రభుత్వానికి ఈరోజు నేను హెచ్చరిస్తున్నానని తెలియజేస్తాను. కనీసం కన్నీటి చుక్కలు కూడా తొడవలేని ప్రభుత్వం ఈ రోజున ఇలా దిగజారిందంటే మాకు రైతాంగానికి కల్చర్ చెయ్యాలా, లేదా మనం ఏదైనా ఇబ్బంది పడి క్రాప్ హాలిడే ఇవ్వడం అనే నిర్ణయానికి ఈ మధ్యకాలంలో ఆక్వా సంఘాలకి కమిటీలు వేయడం, కొత్త కమిటీలు, ఇప్పుడున్నప్పుడు స్టేట్ కమిటీ కూడా క్రాప్ హాలిడే ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దానికి కూడా స్పందించకపోవడం వల్ల మేము కూడా రైతులందరూ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 15వ తారీఖు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం వస్తారు. కంపల్సరీగా మా యొక్క ఆవేదన ఆయనకి వినిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ఇష్టానుసారంగా రాజ్యాన్ని వెళ్తున్నారు కాబట్టి ఈ రైతుల యొక్క ఆందోళన రేపు 15వ తారీఖు తెలుస్తుంది. ఒక 4-5 సంవత్సరాలు కోవిడ్లో ప్రపంచం స్తంభించిపోయినప్పుడే ఒక 72 గంటల్లో అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళని ప్రతి ఎంఆర్ఓని, ఎండిఓని అందరినీ ఎక్కడికక్కడ ఖచ్చితంగా సెట్ చేసి 72 గంటల్లో రేటుని కూడా మార్చి రైతులు కొంతవరకు మొత్తం నష్టపోకుండా కొంతవరకు అన్న సేవ్ చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి అలా ప్రపంచం అంతా కొన్ని యుద్ధాలు ఉన్నా సరే, మామూలుగా ఉన్నా సరే, అంతకన్నా దారుణమైన పరిస్థితులు ఈరోజు రైతు ఉన్నాడు. అప్పుడు 80 రూపాయలు ఉండి రేటు ఈరోజు 100 రూపాయలు అయింది ఫీడు రేటు. అప్పుడు మీద ఇప్పుడు 30 రూపాయలు తక్కువ కొంటున్నారు. ఈ రైతు ఉసురు తగిలితే ఈ ప్రభుత్వాలు ఏమవుతాయి అన్నదే మీకు వెనక్కి వెళ్ళండి ఒకసారి. రైలు రైతనే కాదు, ఏదైనా సరే
భీమవరం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా తమ గోడు చెప్పుకుంటాము, పూర్తి స్థాయిలో తమ పక్షాన్ని కూడా పోరాడాలని చెప్పి ఆయన కూడా తెలియజేసుకుంటామని చెప్పి అన్నదాతలు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ్ వెంకటతో రాజు, సాక్షి టీవీ, ఆచంట, పాలకొల్లు నియోజకవర్గం. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అప్సడాని ఏర్పాటు చేసి సీడ్ యాక్ట్, ఫీడ్ యాక్ట్ అంటూ అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ఆక్వా రైతులకు మేలు చేశారు. సీడ్, ఫీడ్ ధరలు పెంచాలన్నా, వాటి నాణ్యత పరిశీలించాలన్నా ఒక కమిటీ ఉండేది. ఈ కమిటీలో ప్రభుత్వం, రైతులు, సీడ్, ఫీడ్ యజమానులు, ఎక్స్పోర్టర్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, మెడికల్ కంపెనీలు ఉండేవి. వీరంతా ఉమ్మడిగా చర్చించి ఏ నిర్ణయమైనా తీసుకునేవారు. రేట్లు పెంచాలన్నా, తగ్గించాలన్నా అప్సడాలో చర్చించి నిర్ణయం తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీని పూర్తిగా నిర్వీర్యం చేసి పెత్తనాన్ని చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టారు. ఇటీవల విచ్చలవిడిగా ఫీడ్ రేట్లు పెంచడంపై అన్నదాతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సిండికేట్ల చేతిలో చంద్రబాబు సర్కార్ కీలు బొమ్మగా మారిందని అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు స్పష్టం చేస్తున్నారు. కూటమి సర్కారు పాలనలో ఆక్వా రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనతో మాట్లాడేందుకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్, మరోవైపు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్, అప్సరాకు సంబంధించినటువంటి వైస్ చైర్మన్ కూడా వడ్డీ రఘురాం ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు కూటమి సర్కారు పాలనలో ఆక్వా రైతుల పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి ఏంటి? మీ హయాంలో కొలుచుకుంటే ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? సీరియస్గా వాళ్ళ దగ్గర మీటింగ్ పెట్టి అచ్చెన్నాయుడు గారిని, ప్రిన్సిపల్ టెక్నిక్ గురించి 10 రూపాయలు తగ్గించండి లేకపోతే కుదరదు అని చెప్తారు. మీరు వెళ్ళిపోయిన అరగంటకే వాళ్ళు 2 రూపాయలు తగ్గిస్తారు. దానికి ఏం చెప్తారు మీరు? ఫీడ్ కంపెనీ వాళ్ళు లాస్ అయిపోయింది, లేదా ఆక్వా రంగం లాస్ అయిపోయింది, ప్రాసెసింగ్ ప్లాంట్ లాస్ అయిపోయింది, వాళ్ళు 25,000 కోట్లు లాస్ అయ్యారని మీరు కామర్స్ మినిస్టర్కి ఉత్తరం రాయలేదా? మీరు చూపించారు ఉత్తరం. మీరే రైతుల గురించి రాయరా ఉత్తరం? రైతులకు ఫీడ్ పెరిగిపోయింది, మీరు ట్యాక్సులు తగ్గించండి అని పెట్టారు. ఇప్పుడు ట్రంప్ ట్యాక్స్ తగ్గిపోయింది. ట్రంప్ ట్యాక్స్ పెరిగిందని మీరేం చేశారు? 100 కౌంటర్ రేటు 220 రూపాయలకు పెంచేశారు. కొంతకాలానికి ట్రంప్ యాక్ట్ తీసేసాడు, సుప్రీంకోర్టులో కొట్టేశారని. మరి 270 రూపాయలు, 290 రూపాయలు, 300 రూపాయలు ఎందుకు పెంచలా? అప్పుడు సోయా టన్ను 25,000, 27,000, 30,000 పడిపోయినప్పుడు మీరు 40 రూపాయలు తగ్గించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ ద్వారాగా, ప్రెస్ మీట్ల ద్వారాగా హెచ్చరించడం జరిగింది. అప్పుడు మీరేం చేశారు? ముడి సరుకులు రేటు తగ్గినప్పుడు కూడా 4 రూపాయలు తగ్గించారు. 40 రూపాయలు తగ్గించవలసిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఉద్యమాలు చేస్తానని చెప్పంగానే దాన్ని అలా కొంతకాలం నడిపారు. మొన్న ఏం చేశారు? 3 నెలల క్రితం 4 రూపాయలు పెంచారు వనామీ మీద, టైగర్ బ్యాన్ మీద 4 రూపాయలు పెంచారు. ఇప్పుడు అడావుడిగా సింగపూర్ నుంచి వచ్చి ముఖ్యమంత్రి గారు, అచ్చెన్నాయుడు గారు పెట్టంగానే ఏం చేశారు మీరు? పాత 4 రూపాయలు, వనామీ మీద 10 రూపాయలు, అంటే 14 రూపాయలు. పాతది 4 రూపాయలు, టైగర్ బ్యాన్ మీద 12 రూపాయలు, 16 రూపాయలు పెంచారు. అంటే వనామీ మీద 14 రూపాయలు పెంచి, టైగర్ ప్రాన్ మీద 16 రూపాయలు పెంచి, కంటి చూపు చర్య కింద మీరేదో అద్భుత కల్పన, సంపద సృష్టించేసాను, మొత్తం ఎరగదీసేసానని చెప్పి 2 రూపాయలు తగ్గించారు. అంటే మీ దగ్గర ఎటువంటి నాటకాలు ఉన్నాయంటే, ప్రభుత్వం చెబితే రైతులు కోరుకుంది ప్రభుత్వం వినాలి, ప్రభుత్వం చెబితే ఫీడ్ కంపెనీలు వినాలి. రైతులు మొరబెట్టుకుని కంటిన్యూలు పెట్టుకుని ఇవాళ పెరుగన్నమే పురుగుల మందు తినే పరిస్థితికి మీరు తీసుకొచ్చారు. పెరుగన్నంగా పురుగుల అన్నం కలుపుకుని తిరిగి తీసుకొచ్చారు మీరు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా అప్సడా చట్టం తేవడంతో పాటు పాదయాత్రలో కూడా రైతులు పడుతున్నటువంటి కష్టాలను కూడా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయిలో కూడా ₹1.5కి సంబంధించిన పవర్ సబ్సిడీ ఇవ్వడంతో పాటు అప్సడా చట్టం ద్వారా ఫీడ్ సీడ్ యాక్టులు తెచ్చి అన్నదాతకు అండగా నిలిచారు. మరోసారి కూడా కూటమి ప్రభుత్వానికి చేతుల్లో కూడా దగా పడ్డటువంటి ఆక్వా రైతులకు అండగా నిలిచింది కూడా భీమవరంలో జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు. పూర్తిస్థాయిలో కూడా కూటమి సర్కారు మెడలు వంచారే కానీ అన్నదాతకు భరోసా కల్పిస్తారని చెప్పి అప్సడా వైస్ చైర్మన్ కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. అన్నదాతల పక్షాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు సర్కార్ కళ్ళు తెరిపించేందుకే భీమవరంలో పర్యటిస్తున్నారని ఆక్వా రైతులు అంటున్నారు. ఆక్వా రైతులకు అండగా కూటమి సర్కార్ మెడలు వంచేందుకు ఆయన రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నామని గోదావరి జిల్లాల రైతులు చెబుతున్నారు. దేశంలోనే ఆక్వా ఉత్పత్తిలో మేటి, ఏటా రాష్ట్రానికి 1,000 కోట్ల ఆదాయం. కానీ ఇదంతా గతం.
ఐటీ, ఫార్మా ఉత్పత్తులతో కోట్లు గడించే రాష్ట్రాలకు ధీటుగా ఆంధ్రాకు గోల్డెన్ డేస్ ను పరిచయం చేసిన ఆక్వా రైతు ఇప్పుడు చతికిలబడ్డాడు. ఏపీ ఎకనామీకి వెన్నెముకగా నిలిచి కాసుల వర్షం కురిపించిన రొయ్య ఇప్పుడు కుయ్యో ముర్రో అంటోంది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం దళారులతో కలిసి రైతు నడ్డి విరుస్తోంది. ఫీడ్ ధరలు పెంచేసినా, కౌంట్ ధరలు తగ్గించేసినా చొరవ తీసుకోవాల్సిన సర్కారు చోద్యం చూస్తుండటంతో ఆక్వా సాగు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొంది. పీకల్లోతు ఊబిలో కూరుకుపోయిన కృష్ణా జిల్లా ఆక్వా రైతుల కష్టాలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. భారతదేశంలో మత్స్య ఆక్వాకల్చర్ రంగంలో అగ్రస్థానం ఆంధ్ర రాష్ట్రానిదే. దేశం మొత్తం మత్స్య సంపదలో దాదాపు 28% ఏపీదే. ఇక రొయ్యల ఉత్పత్తిలో ఏకంగా 76% వాటా ఏపీ నుంచే వస్తోంది. దేశంలో రొయ్యల ఉత్పత్తిలో ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు పోటీ పడుతున్నప్పటికీ ఆధిపత్యం మాత్రం ఏపీదే. ఆంధ్రప్రదేశ్లో సుమారు 72,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఆక్వా ఉత్పత్తుల సాగు జరుగుతోంది. అయితే ఇటు దేశీయంగా అటు అంతర్జాతీయంగా సిరులు కురిపించిన రొయ్య సాగు ఇప్పుడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక్కో రంగం కుదేలవుతూ వస్తోంది. ఇప్పటికే వ్యవసాయం నాశనమైపోగా ఇప్పుడు ఆక్వా రంగం వంతు వచ్చింది. ఆక్వా రంగాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లుగా వ్యవహరిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు, పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్తో ఆక్వా రంగం గత 6-7 నెలలుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏపీలో ఉభయ గోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోనూ ఆక్వా సాగు జరుగుతోంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 25,419 ఎకరాల్లో రొయ్యలను సాగు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉండటంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టిన ఆక్వా రైతులు ప్రభుత్వ విధానాలు, అనాలోచిత నిర్ణయాలతో నరకం చూస్తున్నారు. ఇప్పటికే రొయ్యల ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు పెంచేయడంతో రొయ్యల ధరలు అమాంతం పడిపోయాయి. ట్రంప్ దెబ్బకు ఇప్పటికే రొయ్యల ఎగుమతులు తగ్గిపోవడం వల్ల ఆక్వా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఫీడ్ కంపెనీలు రొయ్యల మేత ధరలు భారీగా పెంచేయడం మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా మారింది. గత 5 సంవత్సరాల్లో చాలా బాగుందండి. 100 కౌంట్ 270 రూపాయలండి. ఇప్పుడు వచ్చేసి 100 కౌంట్ 230 రూపాయలండి. గత 5 సంవత్సరాల్లో కౌంట్కి 30 రూపాయలు తేడా అండి. ఇప్పుడు కౌంట్కి 10 రూపాయలు తేడా అండి. ఎలా బాగుంటుందండి? ఇప్పుడు ఆఖరికి సబ్సిడీ కూడా లేదండి. నేను 1 ఇయర్ అయిందండి 24 అవర్స్ సప్లై పెట్టి. 1 ఇయర్ అయింది, సబ్సిడీ లేదు. 70,000 కడుతున్నాం బిల్లు. 18 ఫ్యాన్ సెట్లకు 70,000 కడుతున్నాం. ఆక్వా రైతుల కోసం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అప్సడా చట్టాన్ని తెచ్చింది. అప్సడా చట్టం ప్రకారం ఫీడ్, సీడ్ కంపెనీలే కాదు, ఆక్వా రంగంలో ఉన్నవారెవరైనా సరే ధరలు పెంచాలంటే అప్సడా అనుమతి తీసుకోవాల్సిందే. ధరల పెంపు అనివార్యమైనప్పుడు ఆక్వా రైతులు సంఘాల నేతలతో సమావేశమయ్యి వారి అంగీకారంతోనే పెంచాలి. కానీ ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా, ఎవరి అంగీకారాలు లేకుండానే ఫీడ్ కంపెనీలు అమాంతం రొయ్యల మేత ధరలు పెంచేశాయి. టన్నుకు 8,420 నుంచి 10,530 రూపాయల వరకు పెంచేసింది. ఆక్వా రంగ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫీడ్ ధరలను భారీగా పెంచేయడంతో రైతులు గగ్గోళ్లు పెడుతున్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి అప్సడా చట్టాన్ని నిర్వీర్యం చేసింది. దీంతో కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచేస్తున్నాయి. ఫీడ్ తయారీలో వాడే ముడి సరుకులపై దిగుమతి సుంకాన్ని గతేడాది కేంద్రం 30% నుంచి 5 నుంచి 15% తగ్గించగా కొన్ని ఉత్పత్తులకు పూర్తిగా మినహాయించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.